హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీ అందరికీ రథసప్తమి రోజు చేసుకునే పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా అండ్ తొందరగా అయిపోతుంది. ముందుగా దీనికి 1/2 కప్పు బియ్యం, పాలు 1/2 లీటరు, బెల్లం 1/2 కప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మామూలుగా పాతకాలంలో అయితే కొత్త బియ్యంని డైరెక్ట్గా నెయ్యి రాసి వేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు మనకి మంచిగా వస్తుందో తెలియదు కాబట్టి ముందుగా నీట్గా వాష్ చేసుకొని ఇలా డ్రైన్ చేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు తొందరగా డ్రై అయిపోతాయి. 5 మినిట్స్లో డ్రై అయిపోతాయండి, అంతకన్నా టైం తీసుకోద్దు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పాలు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఈ పాలు వేడయ్యేలోపు మన బియ్యము ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటాయి, చూసారా ఎలా డ్రై అయిపోయాయో. ఇప్పుడు మనం వీటిని నీట్గా బౌల్లోకి తీసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా మీకు కష్టము అనుకుంటే మీరు డైరెక్ట్గా వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు అండి. నేను ఇది బియ్యంకి కొద్దిగా నెయ్యి వేయడానికి అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇదంతా కష్టం అనుకుంటే డైరెక్ట్గా కడిగిన బియ్యం వేసేసి మీరు కొద్దిగా నెయ్యి వేసేసుకోవచ్చు. ఇలా తీసిన దాన్ని బాగా నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూసారంటే పాలు బాగా పొంగు వస్తున్నాయి కదండి. ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఒక పిరికెడు తీసుకొని అలా వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ పొంగు వచ్చినప్పుడు ఇంకో పిరికెడు తీసుకొని అలా వేసుకుందాము. అలా పొంగు వచ్చే టైంకి ఒక్కొక్క పిరికెడు 3 సార్లు వేసుకుందాం. 3 పిరికెళ్ళు వేసుకుందామండి ఒక్కొక్కసారి. అలా చూసారా, నేను ఇలా 3 సార్లు వేసాను కదా, మీరు కూడా అలా 3 సార్లు వేసుకుందాము. ఇది ట్రెడిషనల్ వేగా చేసుకున్నట్టు ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి మనం గరిటెతో కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒకసారి గరిటెతో కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మొత్తం ముయ్యకండి, మొత్తం మూస్తే పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారా, నేను మధ్యలో ఒకసారి మూత పడిపోయింది కాబట్టి పొంగింది. సో ఇలా కొంచెం అన్నం అంతా కుక్ అయిన తర్వాత మనం 3 పిరికెలు ఎలా బియ్యం వేసామో అలాగే 3 పిరికెలు బెల్లం వేయండి. సో ఇలా వేసినట్టయితే మీకు సూర్యభగవానుడికి ట్రెడిషనల్ వేగా పద్ధతిగా చేసుకున్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే బెల్లం కరిగిపోతుంది. సో ఇప్పుడు కొంచెం మీకు ఇంకా బెల్లం కరగనట్టు అనిపిస్తే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నారంటే మొత్తం కలిపేసుకున్నారంటే బెల్లం అంతా బాగా కరిగిపోయింది. మీరు ఒకవేళ పౌడర్గా ఉండి వెంటనే కరిగిపోతే ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా, బాగా కుక్ అయిపోయింది మ్యాషీగా, అండ్ చాలా బాగుంది కదా పాయసం. సో ఇంకా మీరు ఇందులో ఇంకేవి యాడ్ చేయకండి. మీరు సూర్యభగవానికి ఇదే ట్రెడిషనల్ వే అండి. ఇలానే చేసి పెడితే మన పాతకాలం నుంచి ఇలాగే చేసి పెట్టేవాళ్ళు. ఇంకా జీడిపప్పు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. మీరు చిక్కుడు ఆకులు ఉంటే దాంట్లో నైవేద్యంగా పెట్టండి. నా దగ్గర అవి అవైలబుల్లో లేదు కాబట్టి నార్మల్గా దేవుడి ప్లేట్లోనే పెట్టేశాను. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్లో మరిన్ని హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ చూస్తారండి.